నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు భారత 15వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్న సిపి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ ను అభినందించేందుకు ఢిల్లీకి పయనమైన ఏపీ సీఎం. విజయవాడ మహానగరంలో పడగ విప్పిన డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్న మంత్రి. సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలు. ఇంద్రకీలాద్రిపై జరగబోయే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. రేపు భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్ ను అభినందించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎం రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై విజ్ఞాపనలు చేసే అవకాశం ఉంది. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం రాజరాజేశ్వరిపేట డయేరియా బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. నగరంలోని రాజరాజేశ్వరిపేట డయేరియా ప్రబలిన ప్రాంతాలను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషన్ ధ్యానచంద్ర, పలువురు అధికారులు, నాయకులు కలిసి పర్యటించారు. చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారన్నారు. డయేరియా కేసులు వచ్చిన వెంటనే మున్సిపల్, వైద్యారోగ్య అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించినట్లు తెలిపారు. ఇప్పటికే చాలా మందికి వాంతులు, విరోచనాలు తగ్గాయని వివరించారు. హాస్పిటల్ నుంచి మరికొంతమంది డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఒకసారి నీటి శాంపిల్స్ పరీక్షించారని, ఎలాంటి సమస్య లేదని తేలిందని మంత్రి నారాయణ చెప్పారు. డ్రైన్ వాటర్ ఎక్కడైనా తాగునీటి పైప్ లైన్ లో కలుస్తుందేమో అనేది కూడా పరిశీలిస్తున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆర్ఆర్పేటలో ఇంటింటి సర్వే చేశామని, డయేరియా సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఏదైతే డయేరియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరు చేర్చుకుంది, మొత్తం ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారు. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికీ కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇక్కడే మా మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు. యాక్చువల్గా అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళు పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అందరికీ ఒకటే చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉంటారు, ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం అందరూ. ప్రతి ఒక్కరితో నేను యాక్చువల్ ఎమ్మెల్యే గారు ఇద్దరం మాట్లాడటం జరిగింది. మెజారిటీకి వామిటింగ్స్ తగ్గినాయి, కొందరికైతే మోషన్స్ తగ్గినాయి. క్యాంపు పెట్టారు. అక్కడ క్యాంపులో కూడా ఇవాళ ఒక 13 మంది వచ్చారు. వాళ్ళలో ఒక 5 మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సలైన్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు. దాని మీద ప్రత్యేకంగా యాక్షన్ రావడం జరిగింది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, ఇతర ఏర్పాట్లు
మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్, దుర్గగుడి ఈవో సీనా నాయక్ తో కలిసి పరిశీలించారు. పటిష్టమైన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక యాప్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ల ద్వారా ఉత్సవ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజరాజేశ్వరిపేట నందు ప్రబలుతున్న డయేరియాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిష్ణుతులైన వైద్యులు మరియు ఇతర వైద్య సిబ్బందితో అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నారని, ప్రజల ఆరోగ్యమే తమకు ప్రధానమని ఉద్ఘాటించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట నందు కొంతమంది ప్రజలు డయేరియా మరియు వాంతులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వెంటనే నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను ప్రభుత్వం స్పందించి ప్రతి ఇంటిని సర్వే చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. డయేరియా మరియు వాంతుల కారణంగా శరీరం నీరసించిపోతుంది. అందుకే వారికి తగిన విశ్రాంతి మరియు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. డాక్టర్లు వారికి అవసరమైన అన్ని వైద్య పరీక్ష నిర్వహించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రోజులుగా కొంతమంది ప్రజలు అక్కడ మరి డయేరియాతో నీళ్ళ విరేచనాలతో కొంతమంది వాంతులతో సఫర్ అవటం జరిగింది. వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయింది. ప్రతి ఇంటికి సర్వే చేసాం. ఎక్కడెక్కడైతే అలాంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఎవరికి కూడా ఇబ్బంది లేదు. మోషన్స్ వచ్చినప్పుడు ఎంత టోళ్ళైనా సరే వీక్ అవుతారు. వీక్ అయ్యారు. వాళ్ళకి ఐవీఆర్ఎస్లు, డాక్టర్లు వాళ్ళ ప్రొసీజర్స్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు కూడా ప్రత్యక్షంగా డివిజన్లో మొత్తం పర్యటించి మెడికల్ క్యాంపు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన క్షుణ్ణంగా మాట్లాడటం జరిగింది. పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడటం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఇంటికి ఈ విధంగా కలెక్ట్ చేసి ఏదైతే టెక్నికల్గా అది టెస్ట్ చేయాలో ఆ వాటర్, డ్రింకింగ్ వాటర్ని పూర్తిగా టెస్ట్ చేయడం జరిగింది. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే లైన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడా కూడా మాకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితిలో మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ నుంచి కంటామినేషన్ అనేది ఎక్కడా జరగలేదు. ఎక్కడా ఇబ్బందులు తెలియలా. ఇవాళ అధికారులందరూ, ఉన్నతాధికారులు అలాగే డాక్టర్లు అందరూ కూడా ఆర్ఆర్పేటలోనే పెద్ద ఎత్తున క్యాంప్ వేశారు. సీఎం గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మంత్రి గారిని పంపించారు. ఏదేమైనా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంది. డాక్టర్లు, నిష్ణాతులైనటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా వాళ్ళ పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ వైద్యం అయినా సరే అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. అందరినీ కూడా ఈరోజు సాయంత్రం, రేపు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి 29 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుందని సూపరింటెండెంట్ గారు చెప్పారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగవగానే. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, వదంతులు నమ్మద్దు. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. అలాంటి ఎవరు కూడా నమ్మద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. వాహన మిత్రాను పెంచకుండా ఎన్నికల హామీలను వదిలేసిన చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తున్నామని ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి వెల్లడించారు. పెనాల్టీల జీవో 21 రద్దు చేసేంత వరకు, సాధికారత బోర్డు ఏర్పాటు, ఇంధన ధరల తగ్గింపు వంటి ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు పోరాడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు, ఏఎన్టీయూఈసీ, హెచ్ఎంసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో కార్మికుల ఆదాయం 60% పైగా కోల్పోయారన్నారు. ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను చేయాలన్నారు. పెనాల్టీల జీవో 21ని రద్దు చేయాలని, సాధికార బోర్డు ఏర్పాటు చేయాలని, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అరచేతిలో చేతిపోసి మోచేద్దాకా నాకించే వైఖరి చంద్రబాబు చేస్తూ ఉన్నారు. మాయ చేయటంలో, తూర్పు చూపించి పదవరం తెప్పించడంలో చంద్రబాబు చెప్తారు. ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయకుండా, ప్రధానంగా మోటార్ రంగానికి సంబంధించి 5 హామీలు ఇచ్చారు. 5 హామీలు అమలు చేయకుండా కేవలం ఒక హామీని, అది కూడా అరకొరగా అమలు చేస్తూ ఉన్నారు. ఏదైతే వాహన మిత్ర పథకం ఉందో, గత ప్రభుత్వం కేవలం
ఓనర్ కమ్ డ్రైవర్లకు ఇచ్చింది. లేదు నేను అందరికి ఇస్తాను, ప్రతి డ్రైవర్కి బండి ఉన్నా లేకపోయినా డ్రైవర్కి అందరికి ఇస్తాను, అదే రకంగా ఆటో వాళ్ళకి కాదు లారీ వాళ్ళకి కూడా ఇస్తాను చెప్పిన పెద్ద మనిషి ఈరోజు జగన్ బాటలు నడుస్తూ ఉన్నాడు. నిన్నటిదాకా జగన్ వ్యతిరేకించాడు, జగన్ పథకాలు పేర్లు మార్చాడు, ఈ పథకం పేరు మార్చకుండా జగన్ బాటలో వెళ్తా ఉన్నాడు. ఆ రకంగా ఆటో మోటార్ కార్మికులు మరింత అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఈ అన్యాయ వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యంగా వాహన మిత్ర ఏదైతే ఉందో అది 15,000 కాదు 30,000 చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెంచాలని కోరుతా ఉన్నాం. మా ఉపాధి కోల్పోయాం, ఆ మేరకు పెంచాల్సిన అవసరం ఉంది. అదే రకంగా వేలకు వేలు పెనాల్టీ వసూలు చేస్తున్న జీవో ఏదైతే ఉందో 21 జీవో అది రద్దు చేస్తూ ఉన్నాం, అది రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆటో మోటార్ కార్మికులకి సాధికారత బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాను. అన్ని సంఘాల ఆధ్వర్యంలో రేపు 18న చదువు విజయాలు కార్యక్రమం చేపడతా ఉన్నాం. అవసరమైతే భవిష్యత్తులో చదువు అసెంబ్లీ కూడా మార్చేసి కేవలం వాహన మిత్ర పథకం పేరు ఎందుకు నువ్వు నామకరణం మళ్ళీ పెట్టావంటే తేడతెల్ల అవుతుంది. ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆటో ప్లస్ మ్యాక్సీ క్యాబ్ ఈ రెండుకి సంబంధించిన ఓనర్కి మాత్రమే 10,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వు అది క్లారిటీ చెప్పాలన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వాహన మిత్ర పథకంలో మేము 5,000 రూపాయలు పెంచుతాం, ఈ 2 వాహనాలకు ఇస్తామని చెప్తే మేము ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. నువ్వు చెప్పింది ఏంటి, ప్రతి డ్రైవర్కి ఇస్తానని చెప్పి ఈ రోజున వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయలు ఇస్తామని చెప్తానన్నావు. కేవలం 2,70,000 మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఆ రోజు. దాన్ని 10,000 పెంచేసి 4,435 కోట్లు నువ్వు కేటాయించాలని అర్థమవుతూ ఉంది. అప్పటికే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 21 జీవో కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించే విధానం కావచ్చు, సంక్షేమ బోర్డు కావచ్చు, 5%కి రుణాలనేటువంటిది, ఈ 5 హామీలు అమలు చేసేంత వరకు కూడా మా ప్రజా సంఘాలు రవాణా రంగ కార్మిక సంఘాల పోరాటం ఆగే ప్రసక్తి లేదు. రేపు 18వ తారీఖున అసెంబ్లీ సభ్యులు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీని ముట్టడి పెడతామని చెప్పి ఇప్పటికే మా వాయిస్ వెళ్ళింది కనుక నువ్వు భయపడే నిన్న ప్రకటన చేసావని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో నీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆటో మోటార్ కార్మికులకి అవి అమలు చేసేంత వరకు కూడా స్వచ్ఛమైన ప్రకటన ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఎన్నికల ముందు ఆగస్టు 15వ తారీఖున స్త్రీశక్తి బస్సు ప్రారంభించే క్రమంలోనే ఆటో మోటార్ కార్మికులకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన తర్వాత ముందుకెళ్తానన్నావు, అది చేయలా. 6,000 10,000 ఇస్తానన్నావు, అది చేయలా. వినాయక చవితి 10,000 అన్నావు, అది చేయలా. ఒక కమిటీ వేశారని చెప్పారన్నావు, ఏ కమిటీ వేసావు, ఎవరి దగ్గరికి వచ్చింది, ఎవరితో పరిశీలన చేశారు, మేము ఏ రిపోర్ట్ ఇచ్చాం? రవాణా రంగ కార్మిక సంఘాలుగా స్టేట్ వైడ్గా మేము ఉన్నాం, మాతో ఎటువంటి మినిస్టర్ కానీ ఎవరికైనా సంప్రదించలేదే. మేము అనేక దఫాలుగా అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరుతాం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినప్పుడు కూడా స్పందన లేదు. మీ కూటమి సంబంధించినటువంటి టీఎన్టీసీ అని కూడా మమ్మల్ని తీసుకెళ్లి కలుపుతామని చెప్పి అన్నారు, మా సమస్యలు చెప్తామని అవకాశం ఇస్తా ఉన్నారు, అది చేయలా. నిన్నేదో ప్రకటన చేసేసి మొత్తం భజన కార్యక్రమం పెట్టుకొని మీ కార్యకర్తలతోటి పాలాభిషేకం చేసుకుంటే సరైనటువంటిది కాదు. ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఏదైతే ఉందో స్పష్టమైనటువంటి హామీ ప్రకారంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంటుంది. రేపు 18వ తారీఖున విజయవాడ చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. భవిష్యత్తులో అవసరమైతే అసెంబ్లీలో నువ్వు ప్రకటన చేయకపోతే మాత్రం అసెంబ్లీ ముట్టడి కూడా పెడతామని చెప్పేసి రవాణా రంగ కార్మిక సంఘాలుగా మీడియా తరఫున నగరంలో నివాసం ఉంటున్న స్థానికులను దౌర్జన్యంగా ఖాళీ చేయించడం హేయమైన చర్య అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఊటి వేసిన ప్రజానికాన్ని కూటమి ప్రభుత్వం ఈ విధంగా వెన్నుపోటు పడవడం సరికాదన్నారు. అభివృద్ధి పేరుతో ఖాళీ చేపిస్తున్న నివాసితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుందన్నారు. నగరంలోని గుణదల కట్టపైన గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నివాసితులను ఖాళీ చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఘటనా స్థలానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ చేరుకొని వాస్తవిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనే పేదవారిని ఇబ్బంది పెడుతూ వస్తుందని మండిపడ్డారు. గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించడం సరికాదన్నారు. కనీసం వారికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదే అంటే కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎంత వివక్షత చూపిస్తుందో అర్థమవుతుందన్నారు. వారికి తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే వారు నివాసం ఉండేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నగరంలోని రోడ్లన్నిటిలోనూ గుంతలను పూడ్చాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా ఏఎస్ రామారావు రోడ్, క్రీస్తురాజపురం, లయోలా కాలేజ్ రోడ్, పంటకాలవ రోడ్, పటమట ప్రాంతాలని క్షేత్రస్థాయిలో ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాంపాక్టర్ బీన్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించారని, నగరంలోని రోడ్లన్నిటిలోనూ గుంతలు పూడ్చారని, ఎప్పటికప్పుడు గుంతలు లేని నగరంగా విజయవాడను ఉంచారని, అభివృద్ధి కార్యక్రమాలైన మరమ్మతులైన చేపట్టినప్పుడు ఖచ్చితంగా బ్యారీగేట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యారీగేట్లు లేనిదే పనులు చేపట్టరాదని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో డివైడర్ల వద్ద సక్రమంగా పారిశుద్ధ్య నిర్వహణ జరిపించారని, నగరాన్ని
పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయి నాయకత్వంలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి తన శైలిలో చెరగని ముద్ర వేశారని మాజీ రాజ్యసభ్యులు కేవీపీ రామచంద్రరావు కొనియాడారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి కార్మికులకు సంక్షేమ ఫలాలు అందే విషయంలో చాలా చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. నగరంలోని బాలోత్సవ భవనంలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, టీడీ జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావు, అగ్గినేని వనజ, దోనెపూడి శంకర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన ప్రతినిధులు కలిసి సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా వెలుగొంది అజాత శత్రువుగా నిలిచిపోయారని కొనియాడారు. రాజకీయ అనుభవం ఉండి రాజకీయ నాయకుడిగా వెలుగొందిన ఒక అజాత శత్రువుగా ఆయన ప్రజల్లో నిలిచిపోయాడు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన్ని అభిమానించాయి. మరి దానికి నిజంగా ఆయన వ్యవహార శైలి, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఇతరులతో డీల్ చేసే విధానము, వాటన్నిటి కారణంగానే సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ ఆప్తుడుగా మిగిలిపోయాడు. కానీ సుధాకర్ రెడ్డి గారు పుట్టింది తెలంగాణలో అయినా ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభించింది మాత్రం కర్నూలు నగరంలో, మన ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఆయన స్టూడెంట్గా ఉంటూ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంకోటి ఏమంటే చాలామందికి తెలియని విషయము, సుధాకర్ రెడ్డి గారు కర్నూలు పట్టణ ఏఎస్ఎఫ్ కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పుడు కర్నూలు సిపిఐ జిల్లా కార్యదర్శిగా చంద్రపుల్లారెడ్డి గారు ఉన్నారు. చంద్రపుల్లారెడ్డి గారి దగ్గర పనిచేయడం అంటే అంత మామూలుగా ఉండదు. మన సోదరులు ఉన్నారు ఇక్కడ, ప్రసాద్ గారు, వాళ్ళందరూ. చంద్రపుల్లారెడ్డి గారు జిల్లా పార్టీ సెక్రటరీ అంటే కర్నూలు జిల్లాలో హడల్. ఆయనకి సత్యంత వరకు హడలే. చంద్రపుల్లారెడ్డి ఆ రకమైన ఉక్కు క్రమశిక్షణ పాటించేవాడు. ఆయన దగ్గర పనిచేశాడు. తర్వాత సుధాకర్ రెడ్డి గారి గురించి ఇంకో రెండు ముఖ్యమైన మాటలు చెప్పాల్సింది ఏమంటే, సుధాకర్ రెడ్డి గారు అంటే వెంటనే చాలామంది గుర్తొచ్చే పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో రాజకీయ సాంఘిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడానికి ఆయన గోల్కొండ పత్రిక ఏర్పాటు చేసి తద్వారా పనిచేయడము, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత వైతాళికుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారి వాళ్ళ ఫాదర్ కూడా, మాకు ప్రతాప్ రెడ్డి గారు పరిచయం లేదు కానీ సురవరం సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ని కూడా నేను చాలాసార్లు కలిశాను. ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడమే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు ఆయన అక్కడ. కాబట్టి ఏమంటే వారి కుటుంబం అంతా కూడా రాజకీయ కుటుంబము. మరి సుధాకర్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే ఇక్కడ చాలామందికి వేదిక మీద ఉన్నోళ్లే కాదు, వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆప్తునిగా భావిస్తారు. ఆయనతో కలిసి ప్రయాణం చేయడము, ఆయనతో కలిసి మాట్లాడము, ఆయనతో కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. నేను ఆయన గురించి రెండు మాటలు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న 41 మందికి అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు సమన్వయానికి రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక బృందాలు ఆర్ఆర్పేటలో ప్రతి ఇంటిని పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్న 41 మందికి అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష తెలిపారు. చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడడంతో ఇప్పటి వరకు 22 మందిని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రత్యేక వైద్యాధికారులతో ఆర్ఆర్పేటలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని 24/7 పాటు సేవలు అందిస్తుందని తెలియజేశారు. ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి 15 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. డయేరియా కేసులపై కలెక్టర్ కార్యాలయంలో 9154970454తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉంటే సంప్రదించాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు భారత 15వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్న సిపి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ను అభినందించేందుకు ఢిల్లీకి పయనమైన ఏపీ సీఎం. విజయవాడ మహానగరంలో పడగ విప్పిన డయేరియా.
డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్న మంత్రి. సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలు. ఇంద్రకీలాద్రిపై జరగబోయే దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.